ఏంటి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి 9:30 ఆర్ 10 అయితే అయిపోయింది. మార్నింగ్ ఏంటంటే సరే ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఫోన్ పట్టేసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడికో కాదు బయట అనమాట మాకు అది. సో అది ఏంటి ఇది వచ్చేసి చాలామందికి తెలిసే ఉంటుంది, ఎర్ర పనగంటాగండి. ఇది వచ్చేసి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు, మనం కష్టపడినక్కర్లేదనమాట. అలా పెడితే అలా వచ్చేసిద్ది. అలాగని చెప్పి నీళ్ళు వేయకపోతే రాదండి, నీళ్ళు అయితే తప్పనిసరిగా వేయాలన్నమాట దానికి. సో అది అండ్ ఇది వచ్చేసి మామిడికాయ ఒరుగులు, అలాగే చల్లమిరపకాయలు. మామిడికాయ ఒరుగులు కూడా ఎప్పుడు పెట్టింది లేదు, చల్లమిరపకాయలు కూడా ఎప్పుడు పెట్టింది లేదు. అంటే ఈ ఇయర్లోనే పెట్టాం నేను చల్లమిరపకాయలు, బట్ 3 to 4 times పెట్టాను. హాఫ్ కేజీ అప్పుడప్పుడు అలా పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. పెట్టడం అలా తినడం అయిపోతున్నాయి కదండి. ఇంకా వర్షాకాలంలో కూడా స్టోర్ చేసుకోవడానికి ఉండాలని చెప్పేసి మళ్ళీ పెట్టానమాట. వర్షాకాలంలో ఆ క్లైమేట్కి అలా చల్లమిరపకాయలు తింటూ ఉన్నామనుకోండి, పప్పు చేసుకున్నప్పుడు లేకపోతే సాంబార్ చేసుకున్నప్పుడు కారంగా చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా. సో అది గుర్తొచ్చేసి మళ్ళీ వేసి పెట్టానమాట చల్లమిరపకాయలు. సో అవి ఇంకా ఎండలో బాగా ఎండితే ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా 4 to 5 days బాగా అది ఎండాలి ఎండకి, అప్పుడే మనం స్టోర్ చేసుకుంటే బాగుంటాయి. సో అది అండ్ ఇందులో ఏంటంటే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ పీల్స్ అన్నీ ఇందులో వేసి పెడతాను, ఎందుకంటే మొక్కలకి బలం అని చెప్పేసి. అండ్ ఈ టొమాటో చెట్టు చూసారా, ఇంకా చివరి దశకు వచ్చేసింది, ఇంకా అయిపోయిందనమాట. ఒకే ఒక టొమాటో ఉంది, ఇంకా అది అయిపోతే ఇంకా అది ఎండిపోద్ది కూడాను. మా టొమాటో చెట్టు ఇంకా అయిపోయిందనమాట, ఇంకా దాని ఏజ్ అయిపోయింది అని చెప్పుకోవాలి ఇంకా మనం. ఇది వచ్చేసి మా తులసి చెట్టు. మా తులసి చెట్టులో ఏంటంటే జామ చెట్టు వచ్చిందండి. చిన్నదిగా ఉన్నప్పుడే తీసాను, బట్ రాలేదనమాట, చాలా కష్టపడినా కానీ. ఆ వేర్లు ఏంటంటే చాలా లోపల వరకు వచ్చేసి ఉన్నాయి. తర్వాత హస్బెండ్కి చెప్దాం తీస్తారు అనుకుని నేను మర్చిపోయాను. రోజు కనిపిస్తూనే ఉంది, అప్పుడప్పుడు లాగుతూనే ఉన్నా, బట్ రాలేదనమాట. అదేంటంటే ఈరోజు తీసి ఇందులో వేసాను, కానీ అది వచ్చేదన్న నమ్మకం అయితే నాకు లేదు, ఎందుకంటే చాలా లోపలికున్నాయి వేర్లు. ఇది వచ్చేసి పుదీనా చెట్లో పచ్చిమిర్చి వచ్చింది, కానీ రావాలా వద్దా అన్నట్టుగా వచ్చింది. దానికి పువ్వు కూడా ఉంది, బట్ అది ఏమో అంతగా ఎదగట్లేదండి. అండ్ ఇది వచ్చేసి మెంతులు కూడా వేసాను, అంటే నానబెట్టి వేస్తే మెంతులు బాగా వస్తాయి, బట్ నానబెట్టకుండానే వేసాను, అలా వస్తున్నాయి అవి కూడాను. సో అది ఇక్కడ తులసి చెట్టు కూడా దానికదే మొలిచింది. సో దానికదే మొలిచింది కాబట్టి నేను తీయలేదు. అండ్ ఇంటి లోపలికి వస్తే ఇంకా మందార పువ్వులు అనమాట. ఇవి డైరెక్ట్గా ఎండలో పెట్టి ఆరబెట్టిన అనమాట. అలాగే ఇంట్లో పెట్టేస్తే ఆ ఎండ వేడికే అవి అలాగే ఎండిపోతాయండి. సో ఇలా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటున్నాను, ఆయిల్లో వేసి బాగా మరిగిద్దాము అని చెప్పేసి. సో అది ప్రతిరోజు మందార పువ్వులు ఇంకా కింద పడిపోయిన తర్వాత తెచ్చుకుంటాను నేను వెళ్ళి. ఇది వచ్చేసి మా బాబు క్యారియర్ అనమాట, ఆడుకునేది. ఇందులో మనం తిన్నామనుకోండి ఇంకా 1 monthకే అయిపోద్ది మన సీన్. సో అలా ఉండిద్ది. డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు అందులో తింటే సరిపోద్ది, ఊరికే అన్నానులేండి. సో ఇవంటే ఏంటంటే వాడు ఆడుకునేవన్నమాట. అండ్ ఈ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. సో అది అండ్ ఇది వచ్చేసి మా స్టవ్. ఎన్నిసార్లు కడిగినా ఎంత నీట్ చేసినా ఎప్పుడు అంతే కదా, మనం ప్రతిరోజు వండుతూ ఉన్నాం కాబట్టి. ఆ లాస్ట్ ఆ స్టవ్ దగ్గర మాత్రం ఏంటంటే ఎక్కువగా దోసపిండే కనిపించింది మీకు ఎక్కడ చూసినా కానీ, మా బాబు వేస్తున్నాడు కాబట్టి అదే. అండ్ అలాగే ప్రతిరోజు మీకు చూపించే మజ్జిగ కాదు పెరుగే. ఈ పెరుగు ఏంటంటే నిన్న వేసింది అస్సలు తినలేదనమాట, ఎందుకంటే నిన్న అసలు అన్నమే వండలేదండి, ఉప్మా చేసుకొని తిన్నాము. సో అది అలాగే ఉండిపోయింది. ఇంకా అన్నం వండుకుంటేనే కదా ఇంకా పెరుగు వేసుకుని తినేది. ఇంకా సర్లే ఈరోజు మజ్జిగ చేసేద్దాము అనుకుంటున్నాను. నిన్న పెట్టాను కదా వెన్న వీడియో మీకు, సో అందులో నుంచి తీసిన వెన్నే అనమాట. అండ్ అలాగే అల్లం ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయి ఉంది. సో అది కూడా పీల్ చేసుకోవాలి నేను. వర్క్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి, కానీ ఇంకా చేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతాయండి. అండ్ ఈ టొమాటోస్ వచ్చేసి చూపిస్తాను మీకు. ఏంటంటే ఇవి బయటవన్నమాట, ఆర్డర్ చేసినవే. కింద ఉన్నవి మాత్రం ఇంకా పైన టెర్రస్ గార్డెన్లోవి చిన్నవి ఉన్నాయి చూసారా, అవి కూడా. అండ్ ఈ పచ్చిమిర్చీలు కూడా ఏంటంటే బాగా పండు మిర్చి అనాలి ఇంకా నేను దాన్ని. పచ్చిగా ఉన్నప్పుడు కోయలేదండి, పండిపోయినప్పుడు కోసానమాట. వీటితోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. పచ్చిమిర్చి పచ్చడిని షార్ట్ వీడియో పెట్టాను కదండి, వీటితోటి చేసిందే నేను. టొమాటోలు ఇంకా పచ్చిమిర్చిలు ఇవి బాగా వచ్చాయండి పైన మాత్రం అయితేను. చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం మేమైతేను. సో అది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పుచారు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేసేసుకున్నాను.
ఇంకా నీట్గా అయితే 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇంకా వాటర్ వేసి కాసేపు పెట్టేస్తానండి. అప్పుడు మనకు పప్పు ఏంటంటే చాలా తొందరగా ఉడికిపోద్ది. ఇక్కడైతే వాష్ చేశాను. మీకేందంటే వాష్ చేసినప్పుడు నేను చూపించలేదు, అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ వాష్ చేయడం మొత్తం నేను చూపించలేకపోతున్నాను. సో అది